హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే నా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత నా డైలీ రొటీన్, నా పనులు అనేవి ఎలా ఉంటాయని చెప్పేసి షూట్ చేశాను. చూసేయండి. ఫస్ట్ తను వెళ్ళిపోగానే బట్టలు ఉతికేస్తాను. నెక్స్ట్ ఇంకా అలా ఒక్కొక్క పని చేసుకుంటూ ఉంటాను అన్నమాట. ఈరోజు అయితే కొంచెం ఎండ వస్తుందని చెప్పి బెడ్షీట్లు ఉతికి ఒక 1 వీక్ 10 days అలా అవుతుందని చెప్పి ఈరోజు బెడ్షీట్లు కూడా ఉతికేసాను. నాకు చిన్న బాబు ఉన్నాడు కాబట్టి యూరిన్ పోస్తూ ఉంటాడని చెప్పి ఇంకా 1 weekకి 10 daysకి అలా ఒకసారి ఉతుకుతూ ఉంటాను. యూరిన్ పోస్తే మాత్రం వెంటనే నెక్స్ట్ డేనే ఉతికేస్తాను అన్నమాట. అలా ఇంకా మొత్తం ఉతికేసి జాడిస్తున్నాను. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ఇంకా అలానే మాకు ఇంటి దగ్గర మా ఇంటికి బ్యాక్ సైడ్ కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది. ఇంకా అక్కడైతే ఆరబెడదాంలే అని చెప్పి ఎండ బాగా వస్తుంది అన్నమాట అక్కడ. ఇంకా అక్కడ ఆరబెడదామని చెప్పి ఇంకా అక్కడ ఆరబెడుతున్నాం. ఇంకా అలానే బెడ్షీట్లతో పాటు ఒకేసారి బట్టలు కూడా మొత్తం పిండేసాను. ఇంకా మొత్తం ఆరేయచ్చులే అని చెప్పేసి ఈ 2 బెడ్షీట్లు ఆరేసరికి ఇద్దండి మొత్తం సరిపోయింది. ఇంకెక్కడైతే ఎండ బాగా వచ్చిందని చెప్పి ఇంకా ఆరేసేసి
క్లిప్పులు పెట్టేసేసాను. ఇంకా నెక్స్ట్ బట్టలు కూడా నిన్న నైట్ బాగా మొన్న వర్షం వచ్చేసరికి ఈ చెరుకు అనేది గాలికి పడిపోయింది. ఇంకా దాన్ని సరిగ్గా టైట్గా లాగి కట్టాలి. ఇంక ఈలోపు నేను ఇంట్లో పని అంతా చేసుకుంటున్నాను. ఇంక బట్టలు ఇంక బెడ్షీట్లు ఆరేసాను. ఇంక అక్కడ కొంచెం ప్లేస్ ఉంటే ఇంక ఇవి కూడా ఆరేస్తున్నాను. ఇంకా ఇటు కూడా మొత్తం ఉన్నాయి. ఇంకా అన్నీ అట్లా ఆరేసానో లేదో గాలి బాగా వస్తుంది అనమాట. ఇంకా అందుకని చెప్పి సరే ఇలా కాదులే క్లిప్పులు పెడదాము, క్లిప్పులు పెడితే ఉంటాయి అని చెప్పేసి ఇంకా క్లిప్పులు తీసుకొచ్చి మొత్తం ఇక్కడ వేసినవి అన్నిటికీ క్లిప్పులు పెట్టేశాను. క్లిప్ ఇంకా నెక్స్ట్ అలానే మా ఇంటి సైడ్ రోడ్డు డ్రెస్సులు అతను వచ్చాడు. ఇంక సరే టాప్స్ అందరూ చూస్తున్నారు, నేను కూడా తీసుకుందాం అని చెప్పి ట్రై చేద్దాం అని చెప్పి చూస్తున్నా. నాకు టాప్ అయితే బాగా నచ్చింది, కానీ నా సైజ్ అయితే లేదు, కొంచెం సైజ్ తగ్గుతుంది. 2 టాప్స్ నచ్చాయి, ఒక టాప్ తీసుకున్నాను. ఇంకోటి కూడా చూస్తుంటే సైజు సరిపోవట్లేదు. ఇంకా అదే చూస్తూ ఉన్నాను. సైజ్ ఏమైనా సరిపోతే తీసుకుందాం అని చెప్పి 200 అని వచ్చారు. ఇంకా సైజ్ సరిపోలేదని చెప్పి సరే ఒకటి తీసుకున్నాను. సరే అని చెప్పి తీసుకుంటే అది కూడా ఫోన్పే లేదన్నారు. ఇంకా అది కూడా చెప్పి రిటర్న్ ఇచ్చేసేసాను. నాకు ఇది మాత్రం బాగా నచ్చింది, నేను పట్టుకున్నది బాగా నచ్చింది నాకు. కలెక్షన్ బాగుంది అతని దగ్గర, కాకపోతే చిన్నపిల్లల సైజు ఉన్నాయన్నమాట, పెద్ద సైజులు అనేది లేదు. ఇంక మా ఇంటి దగ్గర వాళ్ళందరూ తీసుకున్నారు. సర్లే చూద్దామని చెప్పి చూశాను. ఈ పర్పుల్ కలర్ది కూడా బాగుంది, చిన్నపిల్లలకైతే ఫ్రాక్ చాలా బాగుంటుంది. ఒక 10-12 ఇయర్స్ పిల్లలకైతే చాలా బాగుంటుంది అది వేసుకుంటే. ఇంకా అలా చూసాం అందరం, కానీ పాపం ఎవరు కొనలేదు. అతన్ని పిలిచి చాలాసేపు అందరం చూసాం. నేను తీసుకుందాం అనుకున్నా కానీ తన దగ్గర ఫోన్పే లేదన్నారు. ఇంక సరేలే అని చెప్పి ఇక తీసుకోలేదు. ఇంకా ఈసారి ఎప్పుడన్నా వస్తే తీసుకుందాంలే అని చెప్పి ఇక వదిలేసాను. కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది, కలర్స్ కూడా బాగున్నాయి. ఇంకా తర్వాత ఇంకా రొయ్యలు అతను వచ్చాడు ఇంటి దగ్గరే. ఇంకా నైట్ కర్రీ తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాను. నాకు పచ్చి రొయ్యలు అంటే చాలా ఇష్టం. సరే ఇంక అందుకని చెప్పి తీసుకొని ఇంక వాటిని క్లీన్ చేసేసరికి సరిపోయిద్ది అని చెప్పి క్లీన్ చేసుకుంటూ కూర్చున్నా. ఈ క్లీన్ చేసి అన్నీ ఒకటి బయట క్లీన్ చేసేసరికి నాకు అదంతా పీల్ చేసేసరికి ఒక 1 అవర్ అలా పట్టింది. నాకు చాలా టైం పట్టింది. తీసుకుంది తక్కువ అయినా టైం ఎక్కువ పట్టింది, మనకు రాదు. ఇంకా నిదానంగా చేద్దామని చెప్పి నిదానంగా చేసేసరికి నాకు టైం సరిపోయింది. ఇంకా అలానే మెల్లిగా చేసుకుంటా కూర్చున్నా.
ఇంకా అన్నీ వాష్ చేసుకున్న తర్వాత పైన పీల్ అంతా క్లీన్ చేసిన తర్వాత దానిలో కొంచెం పసుపు వేసి వాష్ చేశాను. ఇక వాష్ చేసి బాక్స్లో పెట్టి స్టోరేజ్ చేసుకుంటే నెక్స్ట్ డే వండుకోవచ్చు, లేకపోతే ఈవినింగ్ అయినా వండుకోవచ్చు అని చెప్పేసి బాగా ఇంకా పసుపు సాల్ట్ వేసి ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేశాను అనమాట. నేను తీసుకున్నంత కష్టపడి చేసిన తర్వాత అవి కొంచెం ఆ చిన్న గిన్నెలో కూడా అవ్వలేదు. ఇంకా కానీ మనకి వాళ్ళు పీల్తో సహానే కాస్ట్ చెప్తారు కదా అని చెప్పి నేను ఇంకా మనం కావాలనుకున్నప్పుడు తప్పదో తీసుకోవటం. ఇంకా అందుకని చెప్పి విడిగా ఎంత ఒక 200కి తీసుకున్నాను. అది ఒలిస్తే మొత్తం పీల్ ఆఫ్ చేస్తే ఒక 100 రూపీస్కి కూడా వచ్చుండవు నాకు తెలిసి. ఇంకా దాన్నే తీసుకొని శుభ్రంగా పసుపు అంతా చేసి క్లీన్ చేసుకున్నాను. ఇంకా చేతికి స్మెల్ వచ్చేదని చెప్పి సోప్తో కడుక్కున్నాను. చూసారుగా చిన్న బాక్స్కి వచ్చినాయి అంతే, చిన్న బాక్సే, అది ఒక 200 గ్రామ్స్ ఏముంటాయేమో అంతే. ఇంకా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి దమ్ములని చెప్పి చేశాను. ఈ పనులన్నీ అయ్యేసరికి నాకు ఆఫ్టర్నూన్ 2 అయిందనమాట. ఆఫ్టర్నూన్ 2 నుంచి ఏం చేశానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.